మీరు వెనక సైడ్ చూస్తున్నారు గదండీ! ఇదొచ్చి మన జీ9 అరటి తోట. తోటేమో బలంగా వెన్నుబోయింది. బయట నుండి చూసేదానికి గూడా తోట చాలా బలంగా అయితే ఉంటదండి. కాకపోతే పొలం లోపలికెళ్ళి చూసామంటే, ఇది అరటి తోట లేదంటే పండిగలకి హోటలా అన్నట్టయితే ఉందండి. గతం 4, 5 రోజుల నుండయితే విపరీతంగా పండిగలనేవి మనకు మామిడి తోటల్లో నుండి మన అరటి తోట మీదకైతే వచ్చి అరటికాయలతో అయితే పేకాటైతే ఆడుకునేస్తున్నాయి. మరి పండుగని కంట్రోల్ చేయడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఎప్పుడు ఈ ఫార్మ్ రూట్ కంపెనీదైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తాము. ఇందులో మనకు మెథైల్ యుప్నాల్ అయితే ఉంటుందండి టెక్నికల్. ఇది మనకు మూత ఓపెన్ చేయగానే కుప్పలు కుప్పలుగా మనకైతే పండుగలైతే వచ్చేస్తాయి. అలానే మనం మామిడి కోసమైతే ఈ బిస్కెట్‌లయితే తీసుకున్నామండి. చెక్కలంటాం మనము. అవి కూడా కొన్ని మిగిలుంటే అవి కూడా అయితే ఇవాళైతే మన అరటి తోటలో అయితే పెడుతున్నాము. ఈ పండుగని కంట్రోల్ చేయడానికి 2 మార్గాలే అండి. ఒకటి ఈ మెథైల్ విప్నాల్ అనే టెక్నికల్ లేదంటే ఈ చెక్కలనేటివి వస్తాయండి మనకు. సో, వీటిని గూడా మనమైతే వాటర్ బాటిల్స్‌లో అయితే పెట్టి మనమైతే ప్లాట్‌లో అయితే పెట్టినట్టయితే 100కి 80-90% వరకు ఫ్రూట్ ఫ్లైని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఈ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేయకపోతే రైతు జేబుకే కాదండి, రైతు జేబు వెనుకున్న గుండెకి గూడా కన్నాలైతే వేసేస్తాయి. దిగుబడి పరంగా నష్టం చేసి క్వాలిటీ తగ్గిపోయి మార్కెట్‌లో మన పంటకైతే సేల్స్ లేకుండా అయితే చేస్తుంది. చూస్తున్నారు గదా! మనం పెట్టిన వారం తర్వాత అయితే మొత్తం ఈ బాటిల్‌లో మనకైతే ఇలా అయితే ఈగంతా పడి చనిపోయింది.